టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక మహానాడు తర్వాత రాష్ట్ర కేంద్ర స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల పునర్విభజనపైన టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. అటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. జగన్ సర్కార్ నిర్వాకంతో ఎఫ్ఆర్బిఎం లిమిట్ 0 అయిందన్నారు సీఎం చంద్రబాబు. గత 8 నెలల్లో రాష్ట్రానికి 6,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని చెప్పారు. 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దని చంద్రబాబు సూచించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఈ ఏడాదే ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నానని టీడీపీ శ్రేణులకు తెలిపారు సీఎం చంద్రబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్గా కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలానే మహానాడు తర్వాత అటు కేంద్ర రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటు కూడా చేయబోతూ ఉన్నారు. జిల్లాల పునర్విభజనపైన టీడీపీ పొలిట్ బ్యూరోలో మెయిన్గా చర్చ జరిగింది. అటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. అలానే జగన్ సర్కార్ నిర్వాకంతో ఎఫ్ఆర్బిఎం లిమిట్ మొత్తం 0 అయిపోయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత 8 నెలల్లో రాష్ట్రానికి 6,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చినా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని చెప్పారు చంద్రబాబు. ఇక 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దని చంద్రబాబు సూచించారు. అటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఈ ఏడాది ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నానని టీడీపీ శ్రేణులకు తెలిపారు సీఎం చంద్రబాబు.